ఇన్‌ఫ్లుయెన్సర్ అనే పదం సోషల్ మీడియాలో ఎంత చీప్ అయిపోయిందో గమనించారా? ఒకప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే నాలెడ్జ్ ద్వారా ప్రభావం చూపించేవాడు. మీ వ్యక్తిత్వంలో మార్పులు తీసుకురావడం, సమాజానికి ఒక దారి చూపించేవాడు. విలువలు నిర్మించేవాడిని ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు కొంతమంది కెమెరా ముందు 30 సెకండ్స్ నటిస్తే ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయిపోతున్నారు. ఈ రోజుల్లో కాంట్రోవర్సీ క్రియేట్ చేస్తే ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటున్నారు. ఫేక్ లైఫ్ స్టైల్ చూపిస్తే ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయిపోతున్నారు. అసభ్యమైన కంటెంట్‌తో వ్యూస్ తెచ్చుకుంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయిపోతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రభాషామ్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. పెయిడ్ ప్రమోషన్ కోసం ఎలాంటి చెత్త ప్రొడక్ట్‌నైనా మన మీద ఎన్నో అబద్ధాలు చెప్పి రుద్దుతారు చూసారా? వాళ్ళని కూడా మనం ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటున్నాం. ఇది ఏమాత్రం ఇన్‌ఫ్లుయెన్స్ కాదు. మీ అటెన్షన్‌ని వాళ్ళ బిజినెస్ కోసం వాడుకొని వాళ్ళ కడుపు నింపుకోవడం అంటారు. నిజమైన ఇన్‌ఫ్లుయెన్సర్‌కి 3 లక్షణాలు ఉంటాయి. అందులో మొదటిది రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ మాటలతో ఎవరి జీవితం, ఆలోచనలు, నిర్ణయాలు ప్రభావితం అవుతాయో తెలుసుకొని మాట్లాడడం. రెండవది క్రెడిబిలిటీ. మీరు ప్రమోట్ చేసే విషయం మీద నిజమైన అండర్‌స్టాండింగ్ ఉండడం. డబ్బు కోసం ఏదైనా ఏ పనైనా చేయకుండా ఉండడం. అండ్ మూడవది ఇంటిగ్రిటీ. కెమెరా ఆఫ్ అయిన తర్వాత కూడా అదే వ్యక్తిగా ఉండడం. ఇప్పుడు చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళ హెల్త్ గురించి మాట్లాడి టాక్సిక్ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చెప్పి గ్యామ్లింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఫిట్నెస్ అని చెప్పి స్టెరాయిడ్స్ ని నార్మల్ చేస్తున్నారు. రిలేషన్షిప్స్ గురించి మాట్లాడి లస్ట్ కల్చర్ ని గ్లోరిఫై చేస్తున్నారు. మోటివేషన్ పేరుతో షాలో డోపమైన్ కంటెంట్ ని తయారు చేస్తున్నారు. వ్యూస్ ఉన్నవాడు విజనరీ కాదు, ఫాలోవర్స్ ఉన్నవాడు లీడర్ కాదు. వైరల్ అయినది వాల్యుబుల్ అవ్వాల్సిన అవసరమే లేదు. మీరు ఎప్పుడైనా గమనించండి, సోషల్ మీడియా ఆల్గోరిథం కి మారాలిటీ అనేదే ఉండదు. ఇది అవుట్రేజ్, లస్ట్, ఈగో, కంపారిజన్, కాంట్రవర్సీని రివార్డ్ చేస్తుంది. అందుకే సోషల్ మీడియాలో ఎక్కువ లౌడెస్ట్ పీపుల్ కనిపిస్తారు, బెస్ట్ పీపుల్ ఎప్పుడూ కాదు. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఈ జనరేషన్ ఇన్ఫ్లుయెన్స్ ని విజ్డమ్ తో కాదు, విజిబిలిటీతో మెజర్ చేస్తుంది. నిన్ను ఎంతమంది ఫాలో చేస్తున్నారు అని అడుగుతున్నారు, కానీ ఎలాంటి కంటెంట్ ఫాలో చేస్తున్నారు అని కాదు. నిజమైన ఇన్ఫ్లుయెన్స్ స్లోగా బిల్డ్ అవుతుంది. క్యారెక్టర్ మీద బిల్డ్ అవుతుంది, నాలెడ్జ్ మీద బిల్డ్ అవుతుంది, కన్సిస్టెన్సీ మీద బిల్డ్ అవుతుంది. మనం చూసుకుంటే హిస్టరీని మార్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళలో ఎవరూ వైరల్ కాలేదు. కానీ వాళ్ళ ప్రభావం మాత్రం ఇప్పటికీ మన మీద అలానే ఉంది. కాబట్టి సోషల్ మీడియాలో ప్రతి ఫేమస్ వ్యక్తిని ఇన్ఫ్లుయెన్సర్స్ అనడం ఆపాలి. కొంతమంది కేవలం ఎంటర్టైనర్స్ ఉంటారు, కొంతమంది మార్కెటర్స్ ఉంటారు, కొంతమంది అటెన్షన్ ఎడిక్టర్స్ ఉంటారు, కొంతమంది డిజిటల్ క్రియేటర్స్ ఉంటారు. ట్రూ ఇన్ఫ్లుయెన్సర్ అంటే పీపుల్ ని మెంటల్లీ, మోరల్లీ, స్పిరిచువల్లీ, ఇంటెలెక్చువల్లీ బెటర్ చేసే వ్యక్తి. బాకీ అంతా అల్గోరిథమే చూసుకుంటుంది. సో ఈ వీడియోలో మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఎలా ఉండాలి, ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఎలా ఉండకూడదు అనే విషయాన్ని తెలుసుకుని ఉంటారు. సో ఒక ట్రూ ఇన్ఫ్లుయెన్సర్ ఎప్పటికీ ఎలాంటి ప్రోడక్ట్ ని, బ్యాడ్ ప్రోడక్ట్ ని మన మీద రుద్దడానికి ట్రై చేయడు. మీరు కూడా సోషల్ మీడియాలో ఫాలో అయ్యేటప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి వాడు, ఏం ప్రమోట్ చేస్తున్నాడు అనే విషయాన్ని మాత్రమే గమనించండి. సో గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి వాళ్ళు ప్రమోట్ చేసిన ఏ ప్రోడక్ట్ అయినా మనం యూజ్ చేస్తే మనకు మంచి జరుగుతుంది అనే విషయాన్ని మాత్రం మీరు ఎప్పటికైనా పక్కన పెట్టండి. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఎప్పుడైనా ఒక ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తున్నాడంటే మాక్సిమం దాన్ని పైసల కోసం, పర్సనల్ యూజ్ కోసం మాత్రమే తప్ప